హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ స్పైసీ అయిన చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ చికెన్ ఫ్రై రసమన్నంతో కానీ పెరుగన్నంతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక లేట్ ఎందుకు, చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని తీసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అంతా చికెన్కి బాగా పట్టిస్తూ కలుపుకోవాలి. దాన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. అందులో సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను, అలాగే కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చిని, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్గా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కాసేపు బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ ఫ్రై రెడీ. దీనిని రసమన్నంతో తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.